నరుని గోలకు నాపరాయన కూడా బద్దలైపోతుందంటారు కదా! అదేవిధంగా మనుషుల దృష్టి అనేది మన పైన, మన మిషన్ పైన పడకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు కుట్టిన క్లాతులు కింద పడిపోతూ ఉంటాయి కదా! వాటిని ఆ వేస్ట్ క్లాతులన్నిటిని మనం బ్లౌజ్‌కి మధ్య ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి 2 అడుగులు మనకి వేసినట్టుంటుంది. డస్ట్ అంతా తీసుకొని డస్ట్‌బిన్‌లో వేసేసుకున్నామనుకోండి, మనకి చక్కగా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే జనాలు వస్తూ ఉంటారు. ఆ క్లాతులను చూసి మనం ఎన్ని బ్లౌజులు కుడుతున్నాము ఏంటని చెప్పేసి ఒక అంచనా వేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇలా ఎప్పటికప్పుడు డస్ట్‌ని దాంట్లో వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా నేను నా మిషన్‌కి కూడా ఎటువంటి దృష్టి పడకుండా దేవుని దారం అయితే ఒకటి కట్టుకున్నాను. చూడండి ఎక్కడ చక్కగా నీట్‌గా మనకి మన ఆయుధాలు ఉన్నాయి కదా! ఇవన్నీ మన ఆయుధాలు. ఈ ఆయుధాలన్నిటిని నీట్‌గా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక మ్యాగ్నెట్‌ని పెట్టుకొని అక్కడ చక్కగా జాయిన్ చేసేసుకున్నాను. అదేవిధంగా మన సక్సెస్ మంత్ర అయినటువంటి